కొత్తవారు మరియు పాతవారు పింఛన్కి అయితే అర్హులు. మరి ఇటువంటి పత్రాలు చూపిస్తే మాత్రమే వారికి పింఛన్ అనేది రద్దు కాకుండా వారికైతే పింఛన్లు అనేవి కంటిన్యూ అంటే ఎప్పుడైతే ఎలాగ ఇస్తారో వారికైతే అలాగనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ పత్రాలు మరియు ఇవి మీరైతే అప్డేట్ చేసుకోకపోతేనైతే ఇటువంటి పత్రాలు చూపించకపోతేనైతే పింఛన్ అనేది కట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఏం చూపించాలి మరియు ఎటువంటి ఫామ్స్ అయితే నింపడం జరుగుతుందో ఎటువంటి అప్డేట్ అనేది మనమైతే చేయించుకోవాలో పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూసినవారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వీడియోని మీ బంధుమిత్రులకైతే షేర్ చేయండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే పింఛన్లు అనేవి దరఖాస్తులు అయితే చేయడం అయితే జరిగింది. సో దరఖాస్తు చేసిన దాంట్లో మనకైతే 60 లక్షల కొత్త అప్లికేషన్లు అయితే రావడం అయితే జరిగిందని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అర్పించింది. సో ఈ పత్రాలలో మనకైతే చాలామంది అయితే ఎక్స్పైర్ అయి ఉంటారు, కొంతమంది పాతవారు. సో వారిని తెలుసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ తోటనైతే ఈకేవైసీ ఏలుముద్రలు తీసుకొని ఏలుముద్రలు ఉన్న వారికి కొత్త పింఛన్లకు వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్స్పైర్ అయిన వారి ఈకేవైసీ రాదు కాబట్టి సో వారి పింఛన్ కట్ చేసి వాళ్ళ ప్లేస్లో కొత్త వారికి పింఛన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు అయితే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన చెప్పకముందే మీరైతే ఈకేవైసీ చేయించుకొని అయితే ఉండండి. మరి ఎటువంటి పత్రాలు అడగకుండా వారైతే పింఛన్ సంబంధించిన కాంగ్రెస్ రాష్ట్రం సంబంధించిన ఒక బుక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ బుక్ ద్వారానైతే ఈకేవైసీ చేయించుకొని మీకైతే పింఛన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ.